Welcome back to my channel Devaro. The magic of the first snowfall in our area is all about video 67. Early morning మాకు స్నో పడుతుంది. సో 2025లో ఫస్ట్ స్నో ఆల్మోస్ట్ ఈ స్నో స్టామ్ 3 days ఉండింది చుట్టుపక్కల ఏరియాస్లో. రండి చూసేద్దాం. ఈరోజు నేను చిన్న బాబుకి ఇడ్లీ చాలా ఇష్టము. మేము బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేసుకున్నాము. అండ్ మీకు ఎంత సాఫ్ట్ ఇడ్లీ, ఇక్కడ వింటర్లో పుల్వదు కదా పిండి. నా ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు ఇంత సాఫ్ట్ ఇడ్లీస్ రావాలంటే ఏం లేదు, నేను పాటించే టిప్ ఏంటంటే అవెన్ లోపల పెట్టేసుకొని మనము లైట్ ఆన్ చేసుకొని పిండి గ్రైండింగ్ చేసుకున్న 24 hours నేను దీని లోపలనే ఉంచుతాను. ఈవెన్ 24 hoursలో పులవకుంటే 36 hours మీరు అందులోనే పెట్టి లైట్ ఆన్లోనే ఉంచండి మొత్తము, అంటిల్ మీరు పిండి రిమూవ్ చేసే వరకు అది ఆన్లోనే పెట్టండి. సో దిస్ ఇస్ అ గుడ్ టిప్. యుఎస్లో ఉండే వాళ్ళకి, ఎస్పెషల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి, మనకి పిండి పులవకుండా ఉండడం ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటాము. సో అండ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవుతుండగానే నా పెద్ద బాబుకి నేను ఇలా ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టుకుంటాను, కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, వెయిట్ గెయిన్కి. హోల్ నైట్ ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టుకున్నవి ఒక 3 to 4 మాత్రమే ఇస్తాను పిల్లలకి. అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇష్టపడితే ఇవ్వచ్చు, కానీ మినిమం 5 కంటే పర్ డే ఆల్మండ్స్ ఇవ్వకపోవడమే మంచిది. సో అవన్నీ అవుతుండగానే నాకు ఫస్ట్ టీ ఉండాల్సిందే. ఎర్లీ మార్నింగ్ జింజర్ టీ ఆర్ కార్డమమ్ టీ పక్కా నాకు పర్ డే 1 time నాకు కంపల్సరీ కావాలి. మా వారికి నాకు ఇద్దరికి కంపల్సరీ టీ పడాల్సిందే మార్నింగ్. సో ఇలా నేను బ్రేక్ఫాస్ట్ అయితే వైండప్ చేసుకుంటాను. అండ్ ఫీడింగ్ అనేది అయితే పెద్ద ప్రాసెస్. మా ఇంట్లో 2 పిల్లలకి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ పర్ ఫీడ్ వచ్చేసి 1 hour కూర్చోవాలి వాళ్ళతోటి. పెద్ద బాబు అయితే ఇడ్లీ అస్సలు తినడు. సో తనతోటే ఫస్ట్ మెయిన్ కూర్చోవాల్సింది. అరగంట కూర్చుంటేనే సగం ఇడ్లీ అన్న ఆర్ ఎల్స్ 1 ఇడ్లీ నేను ఫోర్స్గా టీవీ బంద్ చేస్తాను అని ఏదో ఒకటి చెప్పడంతో ఒక్క ఇడ్లీ మ్యాక్స్ పర్ డే తింటాడు. ఇంకా తర్వాత అసలు పెట్టినా మళ్ళీ ఇంకొకసారి తినాడు. సో ఇదండి మా బ్రేక్ఫాస్ట్ మెనూ. కిచెన్లో నేను వర్క్ చేసుకుంటున్నాను కదా, అయితే అవుట్ సైడ్ స్నో పడుతుంది అని వీళ్ళని ఆపడం కోసము పజిల్ తోటి బిజీగా ఉంచాను. సో ఇద్దరైతే పజిల్ గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటూ ఉండగా నేను నా బ్రేక్ఫాస్ట్ నేను ఫినిష్ చేసుకున్నాను ఫస్ట్ వాళ్ళకి పెట్టేశాక. సో మాది బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళని గేమ్లో ఆడుకోమని చెప్పాను. ఇంకా నేను అలా ఇంటి పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి స్నోలో వాళ్ళకి ఫన్నీ యాక్టివిటీస్ చేయించాలి కదా. స్నో ఫ్లేక్స్, వాళ్ళకి స్నో బాల్స్, స్నో మ్యాన్ ఇవన్నీ కంపల్సరీగా చేసుకుంటారు వాళ్ళు. సో ఇలాగో స్కూల్స్ కూడా వాళ్ళకి హాలిడే ఇచ్చేస్తారు ఇక్కడ ఫస్ట్ స్నో పడినప్పుడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా రోడ్స్ అన్నీ బాగాలేకపోతే వీళ్ళకి ఇంట్లో నుంచే స్కూల్ వర్క్ చేసుకోమని చెప్పేస్తారు. సో ఇంకా అలా ఇంట్లోనే ఉండిపోతారు పిల్లలు కూడా. ఇంకా మనం వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లో బిజీ ఉంచడం కోసం కాసేపు స్కూల్ వర్క్ కూడా చేసుకున్నారు.
ఇంకా పజిల్ కూడా ఫినిష్ ఆఫ్ చేసుకున్నాక వాళ్ళకి స్నోవేర్ డ్రెస్ అప్ చేయించేసి ముగ్గురం డ్రెస్ అప్ అయిపోయాము. ఇంకా దే ఆర్ రెడీ టు బిల్డ్ స్నో మ్యాన్ అంట. మా ఇంటి వెనకాల పేటియో లోపలికి తీసుకొని వెళ్ళాను. అంటే మీరు నా వీడియో చివరి వరకు చూడండి. అయితే నెక్స్ట్ డే ఇక్కడ స్నో క్లీనింగ్ కూడా మనం ఎలా చేసుకుంటారో నేను క్యాప్చర్ చేశాను. మన వాక్వేలో స్నో క్లీనప్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేకపోతే ఫైన్లు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. మిగతావి మాత్రము కమ్యూనిటీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వాళ్ళు మనకి ముందే సాల్ట్ అంతా రోడ్స్ అవుట్ సైడ్ స్ప్రే చేసుకొని పెడతారు. కానీ ఇంటి చుట్టూ, ఇంటి ముందు, వెనకాల అంతా మనదే బాధ్యత. ముందే సాల్ట్ వేసేసుకున్నాము మేము, సో దట్ స్నో ఈజీగా మెల్ట్ అవుతుంది. కానీ ఇంకా చాలా స్నో లైక్ మాకు ఈజీగా 3 inches ఆఫ్ స్నో అయితే పడింది. లైక్ చాలా స్నో పడినప్పుడు 2-3 days టైం పడుతుంది మెల్ట్ అవ్వడంలోపు. బిఫోర్ మెల్ట్ అవ్వకముందే చేసుకోవడం పని ఈజీ, ఆఫ్టర్ అయితే ఐస్ ఫామ్ అయిపోతుంది. సో మీరు నా వీడియో చివరిలో చూస్తే ఐస్ ఫామ్ అయినప్పుడు దాన్ని టూల్స్ యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేసుకుంటూ మనము క్లీనప్ అయితే చేసుకోవాలి, లేకపోతే స్లిప్ అయిపోతాయి కార్స్, మనం కూడా పడిపోతాము వాక్ చేస్తే దానిపైన. సో కేర్ఫుల్, కాషియస్గా ఉండాలి. స్నో పడినప్పుడు సాఫ్ట్గానే అనిపిస్తుంది, దాని తర్వాత ఐస్ ఫామ్ అవుతుంది. అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం రోడ్ వే పైన వాక్ చేస్తున్నప్పుడు ఈజీగా స్కిడ్ అయిపోయి దాంట్లో పడే ఛాన్సెస్ ఉంటాయి, మనకి దెబ్బలు తాకుతాయి. ఫస్ట్ పిల్లలకి ఇంకా కేర్ఫుల్గా ఉండమని చెప్పాలి. సో ఇలా అయితే రెడీ అయ్యి ఇంకా వెళ్ళాము. వాళ్ళు స్నో థింగ్స్ అన్నీ ఆడుకునే షవల్, టాయ్స్ అన్నీ పరుచుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఒక్కసారి స్నోలో దిగినంటే 3 hours బయటనే ఉంటామంటారు. సో ఇంకా 1 hour అయితే ఆడించి వాళ్ళతోటి స్నోమ్యాన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేశాను. సో ట్రీ హౌస్తో టాప్ ఆఫ్ ద స్నోమ్యాన్ ట్రీ హౌస్ బిల్డ్ చేసి అలా లీవ్స్తో డెకరేట్ చేశారు ఈ ఇయర్ స్నోమ్యాన్. ఇంకా వాళ్ళు స్నో బాల్స్ చేసుకుంటూ ఉండిపోయారు కాసేపు. చిన్నోడికి ఇది ఫస్ట్ టైం ఇంత స్నోలో ఆడుకోవడము. సో అలా వదిలేసాను కాసేపు. నేను అలా ఇంకా ఇంట్లోకి బయటికి వాళ్ళకి కాపలాగా తిరుగుతూ ఉన్నాను. అలానే వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ మాకు వింటర్ స్నో స్టార్మ్ టైంలో రొటీన్ షెడ్యూల్ ఇలా ఉంటుంది. ఇంకా హాలిడే ఉండడం వల్ల వీళ్ళని బిజీ ఉంచడానికి ఇంకేమీ చేయలేము. కంపల్సరీ స్నోలోకి వెళ్తామని అంటారు పిల్లలంతా. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత స్నో క్లీనింగ్ చూడండి అవుట్ సైడ్ ఎలా చేస్తున్నారో. అలా ఐస్ ఫామ్ అవుతుంది, అది చాలా హార్డ్ అయిపోతుంది దాన్ని క్లీన్ చేయడానికి ఆ సర్ఫేస్ మొత్తము. అలా మనం కొన్ని టూల్స్ వాడి చాలా సేపు కొంచెం దానికి 2 hours పడుతుంది వాక్వే క్లీన్ చేసుకోవడానికి. బయట